హాయ్ ఎవరివన్. ఈ వీడియోలో మనం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నూతనంగా ఏర్పాటు చేసినటువంటి ఒక వినూత్నమైన ప్రోగ్రాం గురించి చూద్దాం. ఏంటి ఆ ప్రోగ్రాం అంటే జీరో పావర్టీ P4 పాలసీ అనేటువంటిది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇటీవల ఉగాది పర్వదినాన్ని పురస్కరించుకొని మార్చి 30, 2025 తేదీన ప్రారంభించడం జరిగింది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో. ఇక్కడ మనకి ఈ పాలసీకి సంబంధించినటువంటి విశేషం ఏంటి అంటే మెయిన్‌గా పేదరిక నిర్మూలన కోసం ఈ ప్రభుత్వం ఈ పాలసీని చేపట్టింది. ఇందులో ఏంటి అంటే P4 అనేది పబ్లిక్ ప్రైవేట్ పీపుల్ పార్ట్నర్‌షిప్. ఈ P4 పాలసీ అనేది ఆ పేరుతో అక్కడ P4 అనేది ఏంటి అంటే పబ్లిక్ ప్రైవేట్ పీపుల్ పార్ట్నర్‌షిప్ అనే పేరుతో దాన్ని ప్రారంభించడం జరిగింది. దీని ముఖ్య లక్ష్యం ఏంటంటే పేదరిక నిర్మూలన. దీనిలో భాగంగా ఇది మనకేంటి అంటే పేద కుటుంబాలకు సంబంధించి మౌలిక వసతుల కల్పన కోసం ఈ పాలసీని ప్రభుత్వం తీసుకురావడం జరిగింది. ఇది స్వర్ణాంధ్ర 2047లో భాగంగా దీన్ని ప్రారంభించడం జరిగింది. అయితే ఈ ప్రాజెక్టులో ప్రభుత్వం చేపట్టేటువంటి అంశాలు ఏంటి అంటే ప్రధానంగా 2 పార్ట్లు ఉన్నాయి. ఒకటి బంగారు కుటుంబం అని, రెండోది మార్గదర్శి అని. ఇవి 2 ఏంటి అంటే ఎవరైతే ఈ పాలసీని తీసుకుంటున్నారో అంటే గ్రహీతలు ఎవరైతే ఉన్నారో రిసీవర్సు వాళ్ళని బంగారు కుటుంబం అనే పేరుతో పిలిచారు. ప్రాజెక్ట్‌లో ఎక్కడైతే డోనార్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళని మార్గదర్శి అనే పేరుతో పిలుస్తున్నారు. అంటే ఇక్కడ ఏంటంటే పేద కుటుంబాలకు సంబంధించి అక్కడ అవసరమైనటువంటి మౌలిక వసతుల కల్పనలో ధనవంతులైనటువంటి దేశంలో కానీ రాష్ట్రంలో ఉన్నటువంటి ధనవంతులుగా ఉన్నటువంటి వ్యక్తులు తమ వ్యక్తిగతంగా కొంత సాయాన్ని వారికి అందజేయటం జరుగుతుంది. ఇది సాయం ఎలా అందజేస్తారు అంటే విద్య, వైద్యము, ఉపాధి, వ్యాపారాలకు సంబంధించి కానీ దీనిలో అది ఆర్థిక సాయంగా కానీ లేదా విద్యార్థులు ఉపాధికి సంబంధించినటువంటి గ్రాడ్యుయేషన్ కంప్లీట్ చేసిన నిరుద్యోగులకు కానీ వారి ఉపాధి అవకాశాల మీద గైడెన్స్ ఇవ్వటం కానీ వీటికి సంబంధించి ప్రభుత్వం ఈ పథకాన్ని తీసుకురావడం జరిగింది. ఈ ఎవరైతే బంగారు కుటుంబంలోని సభ్యులు ఉన్నారో వాళ్ళకి మార్గదర్శుల నుంచి ఆర్థిక సాయం ఏ రకమైనటువంటి సాయాన్నైనా ప్రభుత్వం ఇలా డైరెక్ట్గా మధ్యవర్తిత్వం వహిస్తూ వారికి సాయం అందించేటువంటి అవకాశాన్ని ఇక్కడ కల్పించడం జరిగింది. ఈ బంగారు కుటుంబాలని ప్రభుత్వం సర్వే ద్వారా ఎంపిక చేసి దానికి సంబంధించి మార్గదర్శుల మధ్యలో మధ్యవర్తిత్వం చేస్తూ ఈ పాలసీని నిర్వహించడం కోసం ప్రభుత్వం ఏర్పాట్లు చేసింది. పూర్తి వివరాల కోసం మీరు ఈ వీడియోని లైక్ చేసి కామెంట్ చేయండి. మరిన్ని కొత్త అప్డేట్స్తో త్వరలో మీ ముందుకి పూర్తి వివరాలతో వస్తాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ శ్రీ అచ్యుత.